యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్లోని కొండ చర్యలు విరిగిపడుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న కారణంగా రాత్రి నుంచే ఘాట్ రోడ్డు మార్గాన్ని మూసివేసినట్లుగా అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్డు మూసివేసిన నేపథ్యంలో మహామండపం నుంచి మాత్రమే ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులను అనుమతిస్తున్నారు. భక్తులు కేవలం మెట్ల ద్వారా గానీ లిఫ్ట్ ద్వారా కానీ మాత్రమే ఆలయానికి చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టారు. దేవస్థానం బస్సులను కూడా ఆపివేసినట్టు ప్రకటించారు. వర్షంలోనూ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో రావడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయానికి సొంత వాహనాల్లో వచ్చే భక్తుల కోసం రథం సెంటర్, పద్మావతి ఘాట్ల దగ్గర పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో సంబంధిత అధికారులంతా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే విజయవాడలో సాధారణంగా మే నెలలో ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు ఉంటుంది. వర్షాలు కూడా కురుస్తుంటాయి. ఈ నెలలో ఉష్ణోగ్రత గరిష్టంగా 40 డిగ్రీల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. సగటున విజయవాడలో వార్షిక వర్షపాతం 977.9 మిల్లీమీటర్లు నమోదవుతుంది. సాయంత్రం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా ఉండవచ్చు. విజయవాడలో భారీ వర్షం కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. మొగల్రాజుపురం, పటమట ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో కూడా నీరు చేరింది. కొన్ని చోట్ల ట్రాఫిక్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు